తమిళ సినిమా జననాయగన్ విడుదలకు ఆటంకాలు తొలగడం లేదు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు చెప్పడం కథ మళ్లీ మొదటికొచ్చింది. అసలు ఆ సినిమా ఇప్పట్లో విడుదలవుతుందా లేదా అన్నది కూడా అనుమానంగా మారిపోయింది. తలపతి విజయ్ నటించిన జననాయగన్ సినిమాను కష్టాలు వీడటం లేదు. ఇదే తన ఆఖరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో జననాయగన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 9నే సినిమా విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ చిక్కులతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా నిర్మాతలకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురయ్యింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై మద్రాస్ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం తిరిగి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ని ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. ఈ నెల 9న జననాయగన్ సినిమా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు నిర్మాతలు. అయితే సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దాంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జననాయగన్ సినిమాకు యూఎస్ సర్టిఫికెట్ ఇవ్వాలని జనవరి 9న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ సెన్సార్ బోర్డును ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్. దాంతో సినిమా విడుదల ఆగిపోయింది. సినిమా విడుదల ఆలస్యమయ్యే కొద్దీ భారీ నష్టం జరుగుతోందని కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సెన్సార్ సర్టిఫికెట్ జారీపై స్టేను తొలగించేందుకు ఒప్పుకోలేదు. అయితే ఈ నెల 20న ఈ కేసుపై తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పుడు అందరి కళ్లు ఈ నెల 20న హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఉంది. ఫుల్ టైం పొలిటీషియన్ గా మారబోతున్న ముందు విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో జననాయగన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఓటీటీలో విడుదల చేసేటట్టయితే సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదు. కాకపోతే ఇది విజయ్ ఆఖరి సినిమా కాబట్టి నేరుగా ఓటీటీలోకి వచ్చే అవకాశమే లేదు.